సో హే గైస్, అందరికీ నమస్తే. నేను మీ రామ్ చరణ్. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఫాలోవర్స్ అంటే పెద్ద చెప్పుకోదగ్గ కౌంట్ ఏం కాదు, కానీ వాళ్ళందరూ అడుగుతున్నారు, అన్న నాకు శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్సి వచ్చింది, ఎలా ఉంటుంది అన్న, నాకు సిఏ వచ్చింది, ఎలా ఉంటుంది. సో ఇలా చాలా డౌట్స్ అయితే మన స్టూడెంట్స్ దగ్గర ఉన్నాయి, అదే జూనియర్స్ దగ్గర. అవన్నీ క్లారిఫై చేయడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? సో ఎంటర్ అయిపోతే, మనం కాలేజ్లో కామన్గా స్టూడెంట్ ఒక కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ముందు వాళ్ళ మైండ్లో ఏ క్వశ్చన్స్, ఏ థాట్స్ అయితే రైజ్ అవుతాయో ఆ అన్ని క్వశ్చన్స్ అండ్ డౌట్స్కి నేను ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నా. అంటే ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ మై కాలేజ్, శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలా ఉంటాయి దాని గురించి. ఓకే, ఫస్ట్ శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్ లొకేషన్ వచ్చేసరికి పెత్తాడేపల్లిగూడెం, అంటే వెస్ట్ గోదావరి డిస్టిక్లోని తాడేపల్లిగూడెంలో పక్కన పెత్తాడేపల్లి అనే డిస్ట్రిక్ట్. పెత్తాడేపల్లి అనే శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్ లొకేషన్ ఎక్కడ? ఫస్ట్ లొకేషన్ వచ్చేసరికి వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడేపల్లిగూడెంలో పక్కన ఉన్న పెత్తాడేపల్లిలో ఉంటుంది మన కాలేజ్. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీవాసవి కాలేజ్ యొక్క అక్రిడేషన్స్ ఏంటంటే NAAC, NBA అక్రిడేషన్ ఫర్ ECE, EEE అండ్ మెకానికల్ ఇంజనీర్ అండ్ AICTE అప్రూవ్డ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ పర్మనెంట్లీ అఫిలియేటెడ్ టు JNTU కాకినాడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అటానమస్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీలో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు అంటే ఫ్రెండ్లీగా ఉంటారు. కాలేజీలో ఫ్యాకల్టీ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే, నేను గమనించినట్లయితే అందరు ఫ్యాకల్టీ మనతో ప్లెయిన్గా ఉంటారు. ఎక్కడ మీకు బాసిజం అంటే మీరైతే ఎక్కడ చూడరు. చాలా తక్కువ కేసెస్ అసలు ఉండదు, నేనైతే చూడలేదు. నేను నా ఫస్ట్ ఇయర్లో ఎక్స్పీరియన్స్ చేసింది అయితే నేను చూడలేదు. ఫ్యాకల్టీ అంతా బాగానే ఉంటారు, అందరూ వెల్ ఎక్విప్డ్ అండ్ PhD హోల్డర్స్ మనం చెప్పే ఫ్యాకల్టీస్ అందరూ ఆ యొక్క రెస్పెక్టివ్ బ్రాంచ్. నెక్స్ట్ వచ్చేసరికి మన కాలేజీలో అవైలబుల్ కోర్సెస్ ఏంటి? మన కాలేజీలో అవైలబుల్ కోర్సెస్ వచ్చేసరికి పేరుకు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, కానీ యూనివర్సిటీకి ఏమాత్రం తీసుకోవు. మన కాలేజీలో అవైలబుల్ కోర్సెస్ వచ్చేసరికి ఇంజనీరింగ్, ఫార్మసీ, డిప్లొమా అండ్ MBA. ఇవన్నీ కోర్సెస్ కూడా మన కాలేజీలో అవైలబుల్గా ఉన్నాయి, యూజీ కోర్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడుకునేది మెయిన్గా ఇంజనీరింగ్ గురించి కాబట్టి, ఇంజనీరింగ్లో ఏవే బ్రాంచెస్ ఉన్నాయి మీ కాలేజీలో అన్నాడు. ఇంజనీరింగ్లో వచ్చేసరికి CSE, CAI, CSD, AIML, CST, ECE, EEE, సివిల్, మెకానికల్, ఇవైతే మన కాలేజీలో అవైలబుల్ ఉండే బ్రాంచెస్. అండ్ నేను మీకు ఒకేసారి చెప్పేస్తున్నాను, దీని యొక్క ఇంటేక్ ఎలా ఉంటుంది, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను, చూసుకోండి. CSE ఇంటేక్ వచ్చేసరికి 300 అండ్ CA వచ్చేసరికి 180, CSD వచ్చేసరికి 60, A&ML వచ్చేసరికి 180 అండ్ CST వచ్చేసరికి 60, ECE వచ్చేసరికి 180, EEE వచ్చేసరికి 60, సివిల్ వచ్చేసరికి 60, మెకానికల్ వచ్చేసరికి 120. ఇది మన కాలేజీలో ఒక ఇంటేక్. అయితే ఫీజ్ స్ట్రక్చర్ గురించి వస్తే 77,200 అంటే పర్ ఇయర్ అంటే రెండు సెమిస్టర్స్ కలిపి 77,200 అయితే మీరు పే చేయాలి. ఒకవేళ మీరు రియంబర్స్మెంట్ ఉంటే యూ ఆర్ నాట్ టు పే. మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేకపోతే హాస్టల్ ఉంటే హాస్టల్ ఛార్జెస్ పే చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాలేజ్ క్యాంపస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి. మీరు మెయిన్గా కాలేజీలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు క్యాంపస్ని చూసే చాలామంది అట్రాక్ట్ అవుతారు. క్యాంపస్ అయితే చాలా బాగుంటుంది, గ్రీనిష్గా, లష్ గ్రీన్ క్యాంపస్, 25 acres. మీరైతే వాసవికి వస్తే వేరొక ప్రపంచంకి వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా నీట్గా ఉంటుంది అండ్ గార్డెనింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. నేను ఎక్కువ గమనించింది ఏంటంటే, నాకు కొంచెం ట్రీస్ అలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ గ్రీనరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాలేజీకి వచ్చిన వాళ్ళు ఫస్ట్గా అట్రాక్ట్ అయ్యేది గ్రీనరీకి అండ్ ఆ యొక్క అట్మాస్ఫియర్కి. చాలా బాగుంటుంది, రోజు గార్డెనింగ్ వర్క్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి
మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి సెంట్రల్ లైబ్రరీ అని, అది కూడా మెయిన్ అట్రాక్షన్. నేను ఇప్పుడు తమిళలో పెట్టాను చూడండి, అది కూడా చాలా బాగుంటుంది. ఆ సెంట్రల్ లైబ్రరీలో కూడా 5000+ కౌంట్ బుక్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. either మీరు కాంపిటేటివ్ సంబంధించిన ఆర్ మీరు సబ్జెక్ట్కి సంబంధించిన అన్ని బుక్స్ అనేవి ఆ యొక్క రెస్పెక్టివ్ బ్రాంచ్ అని చెప్పి రెస్పెక్టివ్ బ్లాక్స్లో మీకు పెట్టి ఉంటాయి. సో కాబట్టి మనకి లైబ్రరీ పీరియడ్ ఉన్నప్పుడు లేకపోతే మనకు బోర్ కొట్టినప్పుడు వెళ్ళి లైబ్రరీలో వెళ్ళి చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ల్యాబ్స్ కూడా అయితే చాలా బాగుంటాయి. మన కాలేజీలో ఎంసెట్ రాసిన వాళ్ళకైతే చెప్పక్కర్లేదు, కానీ తెలియని వారి కోసం చెప్తున్నా. రీసెంట్గా వైఎన్ఎస్ ఆడిటోరియం అనేది కట్టారు. అక్కడ కింద సెక్షన్ అంతా వచ్చేసరికి, కింద ఫ్లోర్ అంతా వచ్చేసరికి ల్యాబ్స్, అండ్ పైన వచ్చేసరికి ఆడిటోరియం అని. ఆడిటోరియం కూడా చాలా బాగుంటుంది. అది ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఒకటి ఉంటుంది, క్లోజ్డ్ ఆడిటోరియం ఉంటుంది. నేను చెప్పేది క్లోజ్డ్ ఆడిటోరియం గురించి. వైఎన్ఎస్ కొత్త కట్టింది, ఏసీ చాలా బాగుంటుంది. అక్కడ మన ఈవెంట్స్, ఫెస్ట్స్ అన్నీ, లేకపోతే అల్యూమినియస్ మీటప్ అటువంటివన్నీ అక్కడ జరుగుతాయి. మన లాల్ బహదూర్ శాస్త్రి ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం అని చెప్పి అక్కడ ఉంటుంది. అక్కడ మన ఫ్లాష్ మాబ్స్ అటువంటి ఎవరైనా హీరోస్ వాళ్ళు విజిట్ చేసినప్పుడు అవి యూస్ చేసుకుంటాం కాంప్లిమెంటరీ. నెక్స్ట్ వచ్చేసరికి క్లాస్ రూమ్స్ కూడా అయితే చాలా బాగుంటాయి. మీకు సెమినార్ హాల్స్ ఉంటాయి. ఆరెంజ్ సెమినార్ హాల్, ఎల్లో సెమినార్ హాల్ అని చెప్పి పెద్ద సెమినార్ హాల్స్. అంటే ఒకేసారి ఒక 2 సెక్షన్స్ కూర్చొని ప్రాజెక్ట్ చేయించడానికి అండ్ సమ్ కైండ్ ఆఫ్ హ్యాకథాన్స్ ఇవన్నీ చేయడానికి సెమినార్ హాల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ దాంట్లో మనకి వైఫై కనెక్టివిటీ ఉంటుంది. ప్రతి క్లాస్ రూమ్ మన యొక్క డెస్క్కి పక్కన ఒక సాకెట్ ప్రొవైడ్ చేసి ఉంచుతారు. ల్యాప్టాప్స్ అవి మనం యూస్ చేసుకుంటాం కాబట్టి. సో మీరైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి అన్నీ స్మార్ట్ డిస్ప్లేసే, మీకు అన్నీ దాంట్లోనే టీచ్ చేయడం జరుగుతుంది. సో మీరు మంచి ఎక్స్పీరియన్స్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ హాస్టల్ అండ్ బస్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయా? ఫస్ట్ వచ్చేసరికి బస్సు ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుందాం. హాస్టల్ గురించి కొంచెం ఎక్కువ ఉంటుంది. బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి తాడేపల్లిగూడెం ఓవరాల్గా ఆర్ అప్రాక్సిమేట్గా అయితే చెప్పలేను, కానీ ఓవరాల్గా తాడేపల్లిగూడెంని సెంటర్ పాయింట్ కింద పెట్టి ఒక 100 కిలోమీటర్ రేడియస్ వరకు బస్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ అయితే ఉంది. ఏలూరు, లైక్ పాలకొల్లు, రాజమండ్రి ఇటువంటి ఊర్లకు కూడా మనకు బస్సు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది. కన్నాపురం, జంగారెడ్డిగూడెం ఎట్సెట్రా, ఇవి నాకు తెలిసి మెయిన్ ఏం చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హాస్టల్ నేను హాస్టల్ గురించి ఎందుకు ఎక్కువ చెప్పాలన్నానంటే, నేను బేసిక్గా ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వడం కాలేజ్లో హాస్టల్లోనే జాయిన్ అయ్యాను. ఒక సెమిస్టర్ నాకు సైనసైటిస్ ప్రాబ్లం ఉండడం వల్ల ప్రాపర్ మెడికేషన్ కుదరట్లేదన్న ఉద్దేశంతో నేను డే స్కాలర్కి షిఫ్ట్ అయ్యాను సెకండ్ సెమ్ నుంచి. కానీ హాస్టల్ అయితే బిలీవ్ మీ గైస్ చాలా బాగుంటాయి హాస్టల్స్. అండ్ బాయ్స్కి సెపరేట్ హాస్టల్, గర్ల్స్కి సెపరేట్ హాస్టల్. అండ్ ఫుడ్ కూడా వాసవిలో ఫుడ్ అంటే వేరే లెవెల్ అబ్బా, ఆ రేంజ్లోనే ఉంటుంది. నేను చెప్తున్నాను కాదు, ఒకసారి మీరు వచ్చి తిని మీరు చెప్పండి, చాలా బాగుంటుంది ఫుడ్ కూడా. ఒకవేళ నేను డే స్కాలర్, మా ఇంటికాడ పొద్దున్నే క్యారేజ్ ప్యాక్ చేయడం కుదరదు, మదర్కి ఇబ్బంది అవుతుందంటే అక్కడ 70 రూపీస్ పే చేసి సేమ్ ఫుడ్ మనకి మెస్లో పెడతారు. ఆ మెస్లో మనం ఫుడ్ని ట్రై చేయొచ్చు. మళ్ళీ వెరైటీస్ కూడా సేమ్ కామన్ వెరైటీ అంటూ ఉండదు. రోజు ఈ కర్రీ అని చెప్పి పప్పు కామన్ ఉంటుంది, పప్పు కర్డ్ సాంబార్ కామన్ ఉంటాయి, కానీ కాంప్లిమెంటరీ కర్రీస్ అనేవి మారుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి వాళ్ళని స్పోర్ట్స్కి, ఒకవేళ నాకు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ అంటే అక్కడ సార్స్ కూడా చాలా హెల్ప్గా ఉంటారు మనకి. అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు. మార్నింగ్ మనకి స్పోర్ట్స్ ఏరియా వచ్చేసరికి 6 నుంచి 8 వరకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 4:30 to 6 వరకు అవైలబుల్గా ఉంటుంది మనకి స్పోర్ట్స్ ఏరియా అయితే.
సో మనకు ఆ ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు, ఎక్స్టీరియర్ గేమ్స్ అదే అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ సార్ ఫ్యాకల్టీస్ అయితే చాలా సపోర్టివ్గా ఉంటారు. మన స్పోర్ట్స్ ఫ్యాకల్టీ అయితే సతీష్ సార్ అని చెప్పి మన పీటీ సార్ చాలా చాలా సపోర్టివ్గా ఉంటారు. నేను ఉన్న కొన్ని రోజులైనా అంటే నేను ఒక సెమిస్టర్ ఉన్నా కూడా నాకు టేబుల్ టెన్నిస్ సగం ఏంటి మొత్తం మ్యాక్సిమం ఒక 80% వరకు ఆ సార్ నేర్పించారు. నేను ఏదో నార్మల్గా ఆడడానికి వెళ్తే ఇండోర్లో. సో మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ముఖ్యంగా మన అబ్బాయిలకు వచ్చేసరికి ఎవరైతే జిమ్ యానిమల్ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జిమ్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీకు ఫ్రీ ట్రైనర్ ఉంటాడు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ చక్కగా వచ్చి జిమ్ చేసుకోవచ్చు ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అసలు మనీ పే చేయక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి క్యాంటీన్ కూడా ఉంటుంది. క్యాంటీన్లో కూడా ఫుడ్ బాగానే ఉంటుంది. మనకి ఎన్వి కావాలంటే ఎన్వి బిర్యానీస్ అండ్ ఫ్రైడ్ రైస్ ఉంటాయి. ఒకవేళ టీ తాగాలంటే టీకి ఉంటుంది. ఒక స్పెషల్ అన్నయ్య పెడతాడు. అక్కడ బిస్కెట్స్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మళ్ళీ ఒక జ్యూస్ కౌంటర్ ఉంటుంది. అలాగే ఒక టిఫిన్ కౌంటర్ కూడా ఉంటుంది. ఒకవేళ టిఫిన్ చేయకపోతే మనం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాలేజ్ టైమింగ్స్ ఏంటి? కాలేజ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 4:30 ఇవే టైమింగ్స్. అండ్ కాలేజ్ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయా? కాలేజ్ రూల్స్ స్ట్రిక్ట్ అంటే ఫస్ట్ మొబైల్ ఫోన్స్ అలౌడా? మొబైల్ ఫోన్స్ అలౌడ్ కాదనే చెప్తారు, కానీ ఇంజనీరింగ్లో మొబైల్ ఫోన్ లేకుండా ఎవడు ఉండడు కాబట్టి మనం తెచ్చుకోవచ్చేమో. నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్ కోడ్ వచ్చేసరికి ఇది ఒక రకంగా చెప్పాలంటే అడ్వాంటేజ్ అనొచ్చు, ఒక రకంగా చెప్పాలంటే డిసడ్వాంటేజ్ కూడా అనుకోవచ్చు. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఏంటంటే ఇయర్కి యూనిఫామ్ అయితే మారుతూ ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకి మనీ సేవ్ అవుతుంది. మనము ఒకవేళ నార్మల్గా సివిల్ అంటే ఇంకా ఎంత కొనుక్కున్నా సరిపోవు. రోజు కొత్త డ్రెస్ వేసుకెళ్ళాలంటే మనకి కుదరదు. అదే యూనిఫామ్ ఉంటే చక్కగా వేసుకెళ్ళచ్చు. మనం ఎవరైనా అడిగేవాళ్ళు ఉండరు. మనం మార్చినా ఇంకా ఎవరికి తెలియదు. సో ఇదైతే ఒక అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఓన్లీ సాటర్డే అలౌడ్. అర్థమవుతుంది నాకు తెలిసి మీకు. ఒకవేళ మీకు ల్యాబ్ ఆర్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆ రోజులు ఉంటే, ఎగ్జామ్ రోజులు ఉంటే ఆ రోజులు మీరు యూనిఫామ్ వేసుకెళ్ళాలి సాటర్డే అయినా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అటెండెన్స్ అంటే అన్ని కాలేజీల్లో నార్మల్గా ఉండేదే. మన కాలేజీలో కూడా పీరియడ్కి అటెండెన్స్ వేస్తారు, కామనే. వాసవిలో ప్లేస్మెంట్స్ గ్యారంటీయా? వాసవిలో ప్లేస్మెంట్స్ గ్యారంటీయా అంటే ఈ క్వశ్చన్కి ఎలా చెప్పాలంటే ఆన్సరు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీ ఊళ్ళో ఒక 3 జిమ్లు ఉన్నాయి. ఆ 3 జిమ్లో ఒక జిమ్మోడు వాళ్ళ యొక్క జిమ్ నేర్చుకుంటున్న వాళ్ళని బాగా ట్రైన్ చేసి వాళ్ళకు ఒక మంచి ఫిజిక్ తెచ్చి మిస్టర్ ఆంధ్రాకి పంపించాడు. మంచి బాడీ ఉందని ఆడు ఫ్లెక్స్ కట్అవుట్లు వేసుకున్నాడు. ఇప్పుడు నేను ఒక జిమ్కి వెళ్ళాలనుకుంటే నేను ఆ 3 ఏది చూస్ చేసుకుంటాను? హైయెస్ట్ ఉన్నది మ్యాక్సిమం ఆ ఫ్లెక్స్ ఉండేది. అలాగెళ్ళి నేను ఆ జిమ్కి వెళ్ళి, ఆ ఫేమస్ జిమ్కి వెళ్ళి సంథింగ్ ఆ జిమ్లో నేను ట్రైన్ అవుతా. ఒక 4 days వెళ్తా. తర్వాత నాకు కన్సిస్టెన్సీ లేదు. నేను ఒక 4 రోజులు వెళ్ళి తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పి పడుకున్నా. నాకు ఇప్పుడు నా బాడీ రాలేదని చెప్పి నేను జిమ్ ట్రైనర్ని అడగడానికి ఉంటుందా? ఉండదు. అంటే అదేంటి, వాడు కన్సిస్టెంట్గా వచ్చాడు, వాడు కన్సిస్టెంట్గా వర్క్ చేశాడు, వాడు బాడీ బిల్డ్ చేసుకున్నాడు, వాడు బయటికి వెళ్ళాడు. ఇక్కడ కూడా అంతే. నాకు తెలిసి కూడా కాదు కానీ నేను సీనియర్స్ని కూడా కనుక్కున్నాను. మ్యాక్సిమం ప్లేస్మెంట్కి కావాల్సిన ఎఫర్ట్ అయితే వాసవి ఇస్తుంది. మీరు ఇంటర్వ్యూ ఏదైతే ఆ ఇంటర్వ్యూ ప్లేస్మెంట్ సెల్ ఉంటుందో ఆ ఇంటర్వ్యూ గేట్ బయట వరకు మీకు పుష్ అయితే 100% వాసవి అయితే ఇస్తుంది. దాంట్లో గ్యారంటీ అయితే 100% నేను ఇస్తాను. ఆ తర్వాత ఇంటర్వ్యూ గేట్ అవతల పర్ఫార్మెన్స్ అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఒకవేళ స్కిల్స్ అండ్ CGPA
బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ CGPA అబవ్ 8 చాలా గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్స్ జావా, పైథాన్ అండ్ DSA, మెయిన్లీ DSA ఇవన్నీ అండ్ వెబ్ డెవలప్మెంట్ ఇవన్నీ నేర్చుకొని ఉంటే, స్కిల్స్ ఉంటే అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా హైర్ అవుతారు మంచి ప్యాకేజ్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్స్ సపోర్ట్ చేస్తారు. సీనియర్స్ ఎలా ఉంటారు? సీనియర్స్ అయితే నిజంగా చాలా సపోర్టివ్గా ఉంటారు. అందుకే మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, నా ఇన్స్టాలో కూడా నేను సీనియర్స్తో వెళ్ళి రీల్స్ చేసేవాడిని. అంత ధైర్యం అంటే మెయిన్ థింగ్ నాకు ధైర్యం వచ్చేసి ఏంటంటే, వాసవిలో ఒక థింగ్ ఉంది. అదేంటంటే ఒక స్ట్రిక్ట్ రూల్, ఆ యాంటీ ర్యాగింగ్. అసలు ర్యాగింగ్ అనేది మా కాలేజీలో నాట్ అలౌడ్. ఒకవేళ మేము ర్యాగింగ్ ఫేస్ చేస్తున్నట్టు తెలిసినా, ఒకవేళ మేము ర్యాగింగ్ చేసినా కూడా మొన్న ఒక డాక్యుమెంట్ రాయించుకున్నారు యాంటీ ర్యాగింగ్ కమిటీ అని చెప్పి, దానికి మీరే బాధ్యులు అని చెప్పి. సో చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటారు మాకు. కాబట్టి మేము ఎటువంటి ఇబ్బంది అయితే మా సీనియర్స్ నుండి ఫేస్ చేయాలి ర్యాగింగ్ సంబంధించి. అసలు ర్యాగింగ్ అనేది ఉండదు, ఆ పేరే ఉండదు. మీరు హాస్టల్స్లో గొడవలు అంటారు, మీకు ఈ డౌట్ వచ్చే ఉంటుంది అన్న, అలా అంటున్నారు కదా, మరి ఈ పర్టికులర్ టైమ్ ఆఫ్ అయితే కాలేజీలో అయితే ఉండదు అనుకుంటారు, మరి హాస్టల్స్లో ఎలా మెయింటైన్ చేస్తారండి? హాస్టల్స్లో కూడా మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఒక బ్లాక్ ఇస్తారు, అండ్ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇంకో బ్లాక్ సెపరేట్గా ఉంటుంది. సో కాబట్టి అసలు చాలా తక్కువ అండి రేర్ కేసెస్, అసలు అవ్వదు. అసలు నేను చూసినప్పుడు, నేను 1 ఇయర్ ఉన్నాను కదా, 1 ఇయర్లో నేను ఎప్పుడు అటువంటి ర్యాగింగ్ జరిగిందన్న విషయంలో ఏ కంప్లైంట్ అయితే నేను చూడలేదు. నెక్స్ట్ వచ్చేసరికి SVECలో ప్లేస్మెంట్స్, శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలాగా హైయెస్ట్ ప్యాకేజ్ అంతా. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి ప్రస్తుతానికి ఈ ఇయర్ వచ్చేసరికి BNBలో ఒకకి 22 LPA వచ్చింది. అండ్ నెక్స్ట్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి ఇది మరీ అంత కాదు, రఫ్గా ఒక 4 to 6 యావరేజ్ రేంజ్లో ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ప్లేస్డ్ వచ్చేసరికి 750+ స్టిల్ ఇన్ కౌంట్. అండ్ రిక్రూటింగ్ కంపెనీస్ వచ్చేసరికి TCS, ఇన్ఫోసిస్, BNY, సీలిగో, వీవా, EPAM, పెనెంట్, ఇంటీరియర్స్ బై A&M, IBM అండ్ ASM ఎట్సెట్రా, ఎన్ఫెస్ అండ్ పెనెంట్. ఈ కంపెనీస్ అయితే మన కాలేజీని, ఈ కంపెనీసే కాదు ఇంకా ఉన్నాయి ఆ కంపెనీస్. అండ్ కోఆగ్నిజెంట్ ఇటువంటి టాప్ కంపెనీస్ అయితే మన కాలేజ్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫెస్ట్స్ అండ్ ఈవెంట్స్. మీరైతే జూనియర్ తమ్ముళ్ళు అండ్ చెల్లెళ్ళు మీరైతే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మాకు జరిగింది కానీ మీకు ఇంకా గ్రాండ్గా జరుగుద్ది. మాకు ఎలా జరిగిందంటే, మాకు ఒక సింపుల్ ఫ్రెషర్స్ ఈవెంట్ కింద పెట్టారు. అంటే మేము కాలేజీకి ఎంటర్ అవ్వకముందే మాకు ఒక ఈవెంట్ మా సీనియర్స్కి జరిగిపోయింది, పెద్ద ఈవెంట్, టెక్ యూపీ అని చెప్పి. ఇప్పుడు సేమ్ అలాగా సిల్వర్ జూబ్లీ 25 years కంప్లీట్ చేసుకుంది కాలేజ్. సో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది వచ్చేసరికి నాకు యాక్యురేట్గా తెలీదు, ఈవెన్ ఇన్ దిస్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మంత్స్లోనే ఉండొచ్చు అని చెప్పి టాక్. ఆ ఫెస్ట్ మాత్రం ఎక్సలెంట్గా జరుగుద్ది. ఒక 1 week అప్ టు 1 week కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫైనల్లీ శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్ని చూస్ చేసుకోవడం వర్తా కాదా? గైస్ నన్ను అడిగితే ఇక్కడ దగ్గరలో ఉండే కాలేజెస్తో పోల్చితే అండ్ ఇంకా ఏ విధంగా కంపేర్ చేసుకున్నా వాసవి ఈజ్ ఏ బెటర్ ఆప్షన్. ఎందుకంటే నేను ఏరియాలోనే ఉండేవాడిని కాబట్టి ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అండ్ సమ్ ఐడియా అబౌట్ దిస్ కాలేజెస్. సో దాని ప్రకారం అయితే నేను చెప్తున్నాను. ఈ చుట్టుపక్కల ఉన్న కాలేజీల్లో అయితే వాసవి అనేది మంచి కాలేజ్, డీసెంట్ ప్లేస్మెంట్ రేట్ ఉంటుంది. 80+ ఎప్పుడు మెయింటైన్ చేస్తారు ప్లేస్మెంట్ రేట్ ప్రతి ఇయర్. అండ్ జాబ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. కానీ మీరు క్యాంపస్ చూస్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు ప్లేస్మెంట్ వస్తుందా, అందరూ అలాగే ఆలోచిస్తున్నారు. కాలేజ్లో మనం చదువుకుంటే
నువ్వు కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తే ప్లేస్మెంట్ నీకు కంపల్సరీగా వస్తుంది. అది కాలేజ్ మీద అయితే డిపెండ్ అవ్వదు. నీకు ఈ కాలేజీలోనే కాదు, ఏ కాలేజీకి వెళ్ళినా కూడా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా నీకు నీ నుంచి ఎఫర్ట్ లేకుండా ఏమీ పని అవ్వదు. ఇప్పుడు ఈవెన్ నాకు ఐఐటి జేఈ మీన్స్ కష్టపడి చదువు, ఐఐటిలో మంచి మెడ్రాస్లో ఎక్కడో బాంబేలో సీట్ వచ్చింది. ఇప్పుడు ఎలాగో కాలేజ్ ఉంది కదా, నాకెందుకు ఇంకా చక్కగా ఏదో సెమిస్టర్ పాస్ అయిపోయి ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటే నాకు ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పి అనుకున్నాం అనుకో, ఈవెన్ ఐఐటిలో కూడా ఉద్యోగాలు రావు. అలాగే కదా చాలామందిని మనం చూసాం. చాలామంది ఐఐటి వాళ్ళకు కూడా ప్లేస్మెంట్ రావట్లేదంటే కారణం అదే. సో మనం కాలేజీని అయితే దృష్టిలో పెట్టుకొని ఉండకూడదు. కాలేజ్ మీకు పుష్ చేస్తుంది, నేను ఇవ్వదనట్లేదు, కానీ మన యొక్క ఎఫర్ట్ అయితే పెట్టాలి. సారీ గైస్, మన కాలేజీలో అయితే క్లబ్స్ ఉంటాయని అడిగారు. మన కాలేజీలో ఎంఎల్ఎస్సి, సకల, జిఎఫ్జి, జీడీజీ క్లబ్స్ అయితే ఉన్నాయి. ఎంఎల్ఎస్సి, జిఎఫ్జి వచ్చేసరికి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వింగ్స్ కూడా ఉంటాయి. సో ఈవెంట్ మేనేజ్మెంట్ అటువంటివి ఈ కాలేజీలో క్లబ్స్ వల్ల జాయిన్ అవ్వడం వల్ల మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగా డెవలప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సకల అయితే కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే డ్యాన్స్ అలాగా